హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విజయ్ ఆంటనీ యాక్ట్ చేసి తమిళ్లో సలీం అనే మూవీ వచ్చింది. ఆ మూవీ తెలుగులో నక్కలి అనే పేరుతో డబ్ అవుతుంది. నేను ఇప్పుడు రివ్యూ చేసేది నక్కలి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. ఒక డీసెంట్ మంచి ఇది ఒక క్రైమ్ సినిమా అని చెప్పడం కంటే సస్పెన్స్ సినిమా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే విజయ్ ఆంటనీ చిన్న ఉన్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో నేను చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత విజయ్ ఆంటనీ జైలుకి అయితే వెళ్తాడు చిన్న వయసు అప్పుడు. సో పెద్దగా అయిన తర్వాత తను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తను బస్సులో అయితే వస్తుండగా సో రాత్రిపూట బస్సు యాక్సిడెంట్ అవుతుంది. సో తన పక్కన తోటి ప్యాసింజర్ ఉంటాడు కదా, సో తన పేరు సలీం అన్నమాట. సో తను ఒక 18+ స్టూడెంట్. తనకి మెడికల్ కాలేజ్ అడ్మిషన్ అయితే వస్తుంది. సో తను చనిపోతాడు. సో ఆ విషయం విజయ్ ఆంటనీకి తెలిసి తన సర్టిఫికేట్స్, తన ఐడెంటిటీ అదంతా మార్చుకుని విజయ్ ఆంటనీ బేసికలీ హిందూ, బట్ తను మాత్రం ముస్లింగా అయితే చూపిస్తాడు అన్నమాట సొసైటీకి. బికాస్ సలీం అనే ఐడెంటిటీ తీసుకున్నాడు అని చెప్పి. సో తనకి ఒక అశోక్ అనే ఫ్రెండ్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ అనేది జరుగుతుంటాయి. అది కూడా విజయ్ ఆంటనీ చేశాడనమాట. అసలు విజయ్ ఆంటనీ ఎందుకు వాళ్ళని చంపాడని క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో విజయ్ ఆంటనీ పర్ఫార్మెన్స్, విజయ్ ఆంటనీ ఇప్పుడు హీరో, బట్ ఈ మూవీ మనం చూసుకునే 2012 అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ తన ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో తన ఫస్ట్ మూవీలో తనైతే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బికాస్ మెజారిటీ ఆఫ్ ద మూవీ తన ఐ మీద అయితే జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద మూవీ విజయ్ ఆంటనీ సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే ఉంటాడు అన్నమాట. అది కూడా ఒక భయంతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్తో అయితే ఉంటాడు. ఒక లెవెల్ వరకు తన యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. మెజారిటీ ఆఫ్ ద మూవీ ఒక లిమిటెడ్ లొకేషన్స్లోనే జరుగుతుంది. ఒక ఇంట్లో అండ్ ఒక కాలేజ్లో అయితే జరుగుతుంది. అండ్ బాగానే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ 40 minutes బాగానే ఉంటుంది, బట్ మూవీ కొంచెం స్లోగా అయిపోతుంది. బట్ ఇంటర్వెల్లో అశోక్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మళ్ళీ మూవీ కొంచెం ప్రొసీడింగ్స్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. బట్ మూవీ ఒక మేజర్ మైనస్ పాయింట్ అంటే మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ సస్పెన్స్ కమ్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నక్లీ అనే పేరుతో యూట్యూబ్లో అయితే ఉంది. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదని. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.